హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అంటే డిఫరెంట్ అనమాట. ఒకసారి ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. చికెన్ చూస్తున్నారుగా, అది కేజీ చికెన్ ఫ్రెండ్స్. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ నార్మలే కదా. ఆనియన్స్ 4 పచ్చిమిరపకాయలు, 5 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, 3 కరివేపాకు రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రేకలు, 10 వెల్లుల్లి రేకలు అనుకోండి. ఇవన్నీ చూసుకొని చేసుకోవాలి. మనం ఉల్లిపాయలు కోసే ముందు ఏం చేయాలంటే, చికెను మనం నార్మల్గా చికెన్ ఎలా వండుతామండి, ఆనియన్స్ కోసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేయించుకొని ఆ తర్వాత చికెన్ వేసి అలాగా వేయించి ఉప్పు కారం వేసి కాస్త వాటర్ వేసి తర్వాత మసాలా వేసి వండేసుకుంటాం. అలా కాకుండా డిఫరెంట్ టేస్ట్ కావాలి అనుకుంటే ఈ రకంగా చేయాలండి. చూడండి, ఫస్ట్ బాణలి పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని, నేను ముందుగానే కేజీ చికెన్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ మిక్స్ చేసి అవన్నీ కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసి రెడీగా ఒక పావు గంట నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టి ఉంచానండి. ఆ చికెన్ ఆయిల్ వేసిన తర్వాత డైరెక్ట్గా చికెన్ కళాయిలో వేసి వేపేస్తున్నాను. చూడండి, డిఫరెంట్ టేస్ట్ కావాలనుకుంటే ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ ఒక్కసారి చూసారంటే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో, అంటే బాగా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి, మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తగ్గించాలి. దాన్ని చికెన్ని మనం రోస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే మాంసం కొట్లో వాడు, చికెన్ షాప్ వాడు మాంసంలో వేసిన నీరంతా బయటకు వచ్చేదాకా దాన్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మొత్తానికి మెత్తగా ఉన్న చికెన్ ముక్క క్రిస్పీగా రావాలన్నమాట. అలా రోస్ట్ చేసుకోవాలి. అలా ఆ ప్రాసెస్ చేయడానికి 10 నుంచి 15 మినిట్స్ పట్టవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో కూడా లెంత్ కూడా ఎక్కువే ఉంది. ఇంకా నేను చాలా కట్ చేసేస్తాను సీన్స్. మనకి ఏది ముఖ్యమో అది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగా అయిన తర్వాత ఒకసారి కలియబెట్టేసుకొని మూత పెట్టుకొని ఈ ఫ్లేమ్లో పెట్టుకొని ఆ చికెన్ అలా రెడీ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఈ రకంగా వచ్చింది ఫ్రెండ్స్. అలాగే కిందది పైకి, పైది కిందకి వెళ్ళేలాగా ఒకసారి మళ్ళీ కలియబెట్టేసుకుని చూడండి. నేనే వీడియో తీసుకోవడం వల్ల సరిగ్గా తిగిలిపోయాను ఫ్రెండ్స్. మనం అంత డెవలప్ అవ్వలేదు. చూద్దాం, ముందు చేద్దాం ఫ్రెండ్స్. ఏదో అలాగ సరదాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఏదో చిన్నగా మీరు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. చాలా సంతోషిస్తాను నేను. మనకి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ఫ్రెండ్సే ఎక్కువగా ఉన్నారు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. చూడండి, అందులో నీరుంది చూసారా? చికెన్లో ఉన్న నీరంతా, చికెన్ షాప్ వేసిన నీరంతా ఇంకిపోవాలన్నమాట. ఆ రకంగా చికెన్ వేపుకోవాలి. మీకు ఇలా వేపిన చికెనే మీకు మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్గా ఇంకా బాగా నీరు వచ్చేస్తుంది చూస్తారా? ఒక 10 మినిట్స్కి ఆ నీరంతా ఇంకిపోయి దాంట్లోని ఈ నీరంతా బయటకు వచ్చిన తర్వాత కొంచెం చప్పదనం వస్తుంది ఫ్రెండ్స్ చికెను. అలా చప్పదనం రాకుండా ఆ నీరంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం కారం, ఉప్పు వేసి, ధనియాల పౌడర్ వేసి
అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే పెట్టేసాం కాబట్టి నీరంతా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చికెన్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకొని తర్వాత దానికి ఒక సపరేట్ ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్, ఈ వీడియోలోనే చూద్దరు. కానీ అలా రెడీ చేసుకొని ఆ ముక్క ఒక్కసారి టేస్ట్ చేసామంటే అసలు చికెన్ అంటే ఇది కదా అనిపిస్తుంది. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలన్న సామెత కంటే మనకి చికెన్ తిన్నామనుకో, తింటే ఇదే చికెన్ తినాలి, వింటే భారతం వినాలి అని అనిపిస్తుంది. అప్పుడు డైలాగ్ మార్చి సామెతని మార్చాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అందులో కొంచెం చప్పదనం వస్తుంది కాబట్టి కొంచెం కారము ఉప్పు వేస్తున్నాం అన్నమాట. ఏదైనా మనం అంటే డిఫరెంట్ స్టైల్లో మనం చేస్తూ ఉండాలి. చికెన్ కర్రీని అంటే చికెనే టేస్ట్ అనుకో ఫ్రెండ్స్, చికెనే టేస్ట్. ఆ చికెన్ ఎన్ని రకాలుగా వండినా వేరే డిఫరెంట్ టేస్ట్లు వస్తాయి. అందులో ఇదొక స్టైలు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకు తెలీదు. నేను స్వతహాగా చికెన్ మా పిల్లలు రైస్తో కంటే ఉత్తిగా తినేస్తారు ఫ్రెండ్స్. ఈ చికెను ఇలా వేపేసి దీనికి మళ్ళీ ఇదో ప్రాసెస్ ఉంటుంది. ఇదే మామూలుగా ఇలా వేపేసుకొని దీనికి మసాలాలు పట్టించేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేస్తే అదో డిష్. అలా ఇంకా తినేస్తారు. మనం కొంచెం రైస్లో కలుపుకోవాలి, చికెన్ ఫ్రైయే కావాలి, రైస్లో కొంచెం కలుపుకోవాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయాలి. ఇలా ట్రై చేస్తే మనకి చాలా టేస్ట్. కొంచెం రైస్లో కలుపుకోవడానికి ఫ్రైతో రైస్ తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. దానికి ఉల్లిపాయలు రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగో కొన్ని ముక్కలు, కొన్ని చీలికలు. మీరు ప్రతి నాన్ వెజ్ కూరకి మీరు ఇలా ఎందుకు వేస్తున్నారనే డౌట్ మీకు రావచ్చు. నేను ఎందుకు వేస్తానంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, కొంచెం కాదు బాగా టేస్ట్ ఉంటుంది. ఇలాగా మిక్సీ పట్టేసిన ఆనియన్ వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో బెనిఫిట్ ఏంటంటే మన ఇంట్లో మెంబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కర్రీకి గ్రేవీ ఎక్కువ కావాలి కదా. కర్రీ మనం అన్నంలో కొంచెం వేసుకున్నా సరే ఎక్కువ అన్నం కలవాలన్నప్పుడు ఇలాగా ఈ స్టైల్లో ట్రై చేయండి. కర్రీ అనేది చాలా గ్రేవీ అనేది ఎక్కువ రైస్ కలవడానికి అవకాశం ఉంటుంది. మనం కర్రీ ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు కొంచెం భయపడాల్సిన పని ఉండదు. సరిపోద్దో సాలదో అని. చూడండి రెడీ అయిపోయింది చికెను. ఆయిల్ ఇలా బయటికి రావాలన్నమాట. ఇది ఇప్పుడు చికెన్ ముందు చూస్తున్న చికెన్కి ఇప్పటికే తేడా కనిపిస్తుందా ఫ్రెండ్స్? అది క్రిస్పీగా తయారైందనమాట. అయిపోయింది. ఈ చికెన్ మనం ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ చికెన్ని పక్కన ప్లేట్లో తీసేసుకుంటున్నాం మనం. చూడండి మసాలా ఘాట్ ఎక్కువ లేకుండా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మసాలా ఘాట్ ఎక్కువగా తినని వాళ్ళకి ఈ డిష్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాక్చువల్లీ ఇందులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే మసాలాలో దట్టించేసేసి వండేసి ఆ మసాలా పడక వాటర్ తాగుతూ కొంచెం యాసిడ్ అలా వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలి అంటే చికెన్ ఇలా రెడీ చేసుకోండి. ఇలా చేసుకుని మీరు తిన్నారంటే ఇంకా మళ్ళీ అదే డిష్ ట్రై చేస్తారు ఫ్రెండ్స్, గ్యారెంటీ. బల్ల బుద్ధి చెప్తున్నాను నేను. కొంచెం కరివేపాకు ఆయిల్ వేసుకున్నాం, కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు అనేది నాకు ఫ్రెండ్ లాంటిది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కర్రీ చేశానంటే నాకు ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. నేను అదే బాణలిలో వేసేస్తున్నాను. ఎందుకంటే దాని నిండా ఫ్లేవర్ ఉంది కదా, చికెన్ ఫ్లేవరు. అది బయటికి పోకూడదు. ఇంకా దాన్ని కడిగితే మళ్ళీ ఇలా ఫ్లేవర్లో వండేస్తే ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది. ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాం. తొందరగా మనకి వేగాలన్నప్పుడు చిటికెడు సాల్ట్ వేయాలన్నది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. చిటికెడు సాల్ట్ వేస్తే తొందరగా ముక్కలు మెత్తబడిపోయి తొందరగా రోస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్.
అదొక చిట్కా ఇక్కడ. నేనైతే వేయలేదులే, వేస్తాను ఎప్పుడన్నా నాకు తొందరగా అయిపోవాలన్నప్పుడు వేస్తాను. ఇలా చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది ఇదంతా. పేస్ట్ కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. ఉల్లి ముద్ద చేసుకున్నాం కదా మిక్సీలోని, అది కూడా వేసేస్తాను. ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా మనం చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలి. చికెన్ అనేది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట ఇలాగా, ఎందుకంటే మనం చికెన్ ముందే రోస్ట్ చేసేస్తాం కదా, అంత ఆయిల్ పట్టదు. అలాగే కుకింగ్ కూడా మనం ముందు చికెన్ ఎప్పుడైతే రోస్ట్ చేసామో ఎక్కువసేపు కుకింగ్ కూడా ఉండదు. అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్. ఏదో స్టైల్ ఫ్రెండ్స్, డిఫరెంట్ స్టైలు. చికెన్ పీస్ అనేది టేస్ట్గా కావాలి అనుకుంటే రైస్లో కొంచెం కలిసుకొని, ఫ్రై కావాలి మనకి అన్నంలో రైస్లో కలుపుకొని తినాలి అనుకున్నప్పుడు ఓన్లీ ముక్కలు వేపుకుంటే మనకి అంత రైస్ కలవదు కదా. రైస్ కలవాలి అనుకున్నప్పుడు ఈ స్టైల్ ట్రై చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గాని. ముద్ద వేసేస్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. ఏదైనా మనకి ఫ్రెండ్స్, నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి అనేది ఒక కారణం కూడా ఉంది ఫ్రెండ్స్. నేను ఇంట్లో టైలరింగ్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే 14 ఇయర్స్గా నేను టైలరింగ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఎంతకాలం చేయగలను, వేరే హాబిట్ ఏమన్నా ఉంటే మంచిది కదా అనేసి ఒక ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు తలుచుకుంటే కిందన భూలోకము పాతాళ లోకంలో ఉన్న వాళ్ళని కూడా అంత ఎత్తు ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టగలరు ఫ్రెండ్స్. ఆడియన్స్ అయిన మీకు అంత శక్తి ఉంది. ఎలాంటి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మాలాంటి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మనం కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసుకున్నాం కదా, దాన్ని కొంచెం బాగా ఉల్లిపాయలకి బాగా ఉల్లి పేస్ట్ అది వేసుకున్నాం కదా, దానికి శుభ్రంగా పట్టించేలాగా మనం కలియబెట్టుకుని, కారం సరిపోలేదని మళ్ళీ వేస్తానండి. మా చిన్నపిల్లోడు కొంచెం స్పైసీగా తింటాడు బాగానే. వాడి కోసం నేను కొంచెం స్పైసీగా చేయాల్సి వస్తుంది. అమ్మ స్పైసీగా లేదు అంటాడు. ఏం స్పైసీయో ఏంటో కానీ వాడి స్పైసీకి వెళ్ళిన కారం అందులో వేయాలంటేనే భయం వేస్తుంది నాకు. ఎందుకంటే మా పెద్ద పిల్లోడు వచ్చేసి స్పైసీ తిండి అసలు అని. వీళ్ళిద్దరికీ డిఫరెంట్ టేస్ట్లు ఉండడం వల్ల నేను వంట చేసేటప్పుడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం కారం, తగినంత ఉప్పు వేసి తిప్పేసిన తర్వాత కొంచెం ఆ మిశ్రమం కలిసేంతగా కొంచెం వాటర్ వేసుకోవాలి. చూడండి, ఎక్కువ మసాలాలు వాడకుండానే ఇలాగా డిష్ ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనిస్తే మూత పెట్టి ఒక 3 minutes తర్వాత ఇలా అయ్యింది చూసారా. ఇప్పుడు ఈ రోస్ట్ చేసిన చికెన్ ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ ముక్కలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ నాకు. మీకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఎవరికైనా చికెన్ చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ బాబు, మా చిన్నోడైతే నేను వంట చేసినంతసేపు మా వంటింటి చుట్టూరే తిరుగుతూ ఉంటాడు. మా చిన్నపిల్లాడు ఎప్పుడు చేస్తావమ్మా, ఎప్పటికి రెడీ అవుద్దమ్మా అంటాడు. చికెన్ అంటే వాడికి అంత ప్రాణం అనుకోండి. ఎంత ఇష్టంగా తింటాడో చికెన్. డైలీ చేసి పెట్టినా తింటాడు చికెన్ అనేది.
అలాగా మిశ్రమం మనం ఉల్లిపాయల మిశ్రమం ఉంది కదా ఫ్రెండ్స్, అదంతా చికెన్కి బాగా పట్టేలాగా కలియబెట్టాలన్నమాట. చూడండి నేను ఎలా కలిపేస్తున్నాను, అలా పట్టాలి. ఆల్రెడీ ముక్కలు రోస్ట్ అయిపోయి క్రిస్పీగా అయిపోయింది ఫ్రై కింద. ఈ మిశ్రమం ముక్కకి పట్టి కొంచెం అది మగ్గితే ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు మగ్గితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ చూడడానికి బాగుంది కదా, అదిగో అలాగా కలర్ రావాలన్నమాట. చికెన్ వేపితే మనకి అలా కలర్ రావాలి. మీకు ఈ చికెన్ వేసుకొని రైస్ తినొచ్చు అనమాట. ఫ్రై కలవాలి అనుకున్నప్పుడు, అన్నంలో కలవాలి, రైస్లో కలవాలి మనం తినడానికి అన్నప్పుడు ఈ డిష్ ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అదిరిపోద్ది అనుకోండి, ఎంత బాగుంటుందో తెలీదు. ఉత్తి చికెన్ తినేస్తారు మీరు, రైస్లో కూడా వేసుకోరు అనమాట, ఇంకంత టేస్ట్ ఉంటుంది. చికెన్ ఇన్నాళ్ళు ఇలా ఎందుకు ట్రై చేయలేదా అని బాధపడతాం కూడా మనం. ధనియా పౌడర్ వేస్తున్నాను లాస్ట్లోని కొంచెం. ఇదేంటంటే ధనియాలు జీలకర్ర కలిపి మరీ మెత్తగా కాకుండా కొంచెం మొరంగా మిక్సీ పట్టానండి. ఆచి చికెన్ మసాలా ఇది కొంచెం యాడ్ చేస్తున్నాను డిఫరెంట్గా టేస్ట్ కోసం, ఎక్కువ వేయకుండానే. చూడండి అదంతా కలియబెట్టేస్తాం కదా మనం. ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సండే రోజు మీ పిల్లలు, మీ చిల్డ్రన్స్ ఇంటికాడ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి వాళ్ళకి పర్వాలేదు దమ్ము బిర్యానీ చేసైనా ఇలాగ ఫ్రై చేసి అందులో వేసేస్తే చికెను వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారు తెలుసా అండి. ఈ రోజుల్లో చికెను బిర్యానీ ఇష్టపడని పిల్లలంటూ లేరు. పెద్దవాళ్ళుగా మనకే చాలా ఇష్టం చికెన్ బిర్యానీ. చికెన్ ఇలా ఫ్రై చేసుకొని ఆ బిర్యానీలో వేసుకొని అది కలుపుకొని తింటుంటే ఆ మజా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అంటే నేను అలాగే ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్, తిన్నా కొద్దంతే. అదిగోండి అది అయిపోయింది, రెడీ అయిపోయింది చికెన్. లాస్ట్లో కొంచెం పచ్చికరివేపాకు వేస్తాను, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చికరివేపాకు. ఇంకా రైస్లో ఎలా కలుస్తుంది అని మీరు అనుకోవచ్చు, ఒకసారి కలిపి చూపిస్తానండి. మనం గ్రేవీ కలిపినంత ఇదిగా కలవదు, కానీ మీకు ఆ ముద్ద బాగా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట అండి. అసలు గ్రేవీ కూడా సరిపోదు ఈ కర్రీ ముందు. కొంచెం కలవలేదనేసి కొంచెం కలుపుతున్నాను, కానీ ఎంత అన్నమైనా తినాలనిపిస్తుందండి ఇలాగా. అలా కలుపుకొని చికెన్ ఫ్రై కదా అది, ఫ్రైలో మనం రైస్ కలుపుకొని తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. అది దానికి మళ్ళీ టేస్ట్గా తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి చాలు ఫ్రెండ్స్. ఇదిగో లాస్ట్కి ఇలాగా సర్వ్ చేస్తాను. ముక్కలు ఇలా ఉంటాయి. బాగుందా ఫ్రెండ్స్? ఆహా ఏమి రుచి, మరలా మై మరచి ఇంకా చెప్పాలా, ముక్క తిని చెప్పాలి రుచి. ఆహా ఏమి రుచి. దాని నిండా ఇది ఉంది చూస్తారా, ఆనియన్ గ్రేవీ ఉందన్నమాట చికెన్ పీస్ నిండాని. అందుకని మీకు నేను అలా చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఈ డిష్ అనేది, ఈ కర్రీ అనేది మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రయాణం ముందుకు సాగిపోయేలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.